నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఎంతటి కఠినమైన అప్పులున్నా సరే వెంటనే అంటే ఒక 3 రోజుల్లోనే తీర్చుకోగలిగే శక్తివంతమైన ఒక పరిహారం గురించి తెలుసుకుందామండి. ఈ పరిహారం అండి చేసిన తర్వాత నిజంగా ఎంతోమందికి మేలు జరిగింది. అంటే అప్పులు ఇంకా కూడా తీరలేదు అన్న వాళ్ళు అస్సలు లేనే లేరండి. ఈ పరిహారంలో ఒక శక్తివంతమైన మంత్రాన్ని కూడా తెలియజేస్తాను. నిజంగా 3 రోజుల దగ్గర నుంచి మనకి 3 వారాలు పరిహారం చేసేంత వరకు చేసేలోపు ఖచ్చితంగా ఈ అప్పుల బాధ అనేది తీరిపోతుంది. ఎన్ని లక్షలున్నా కోట్లున్నా కూడా తీరడం అనేది ఖాయమండి. ఇంకా పరిహారం ఏంటి అనంటే, ఇప్పుడు మనకి కార్తీక నెల జరుగుతుందండి. ఈ కార్తీక నెలలో వచ్చి ఒక మంగళవారం నాడు మీరు శివాలయానికి వెళ్ళి ఒక 9 ప్రదక్షిణాలు చేస్తూ ఆయనకి సంబంధించిన శక్తివంతమైన ఒక మంత్రం ఉందండి. ఈ మంత్రాన్ని మీరు 27 సార్ల దగ్గర నుంచి ఎన్నిసార్లైనా సరే ప్రదక్షిణాలు చేసి కంప్లీట్ అయ్యేలోపు అనుకోవచ్చండి. ఇంకా మంత్రం ఏంటి అంటే, ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః, ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రాన్ని అనుకుంటూ ప్రదక్షిణాలు చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎలాంటి అప్పులైనా సరే 3 రోజుల దగ్గర నుంచి ఒక మంగళవారం వెళుతున్నారా, మీకు ఇంకా కూడా అప్పులు తగ్గడానికి అవకాశాలు అనేది కనిపించకపోతే మళ్ళీ మంగళవారం, అలా వరుసగా 3 మంగళవారాలు ఈ కార్తీక నెలలో చేస్తే చాలా మంచిది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.